దేవితో గంగని హత్య చేయించి మాయకి అల్లుడికి పెళ్లి చేసి ఆస్తి కొట్టేద్దామనుకుంటే గంగే హత్య చేసి జైలుకి వెళ్ళింది. మనం వేసిన ప్లాన్ తారుమారైపోయిందిరా. అవునా? మీరు వేసిన ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అయింది కనుక గంగైనా ఒక హత్య చేసి ఏదైనా చేయగలనని నిరూపించుకుంది. కానీ మీరు దేనికి పనికి రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇలా చూడమ్మా, గంగ ఇంట్లోనే ఉంటే మా వల్ల తన ప్రాణాలకి ప్రమాదం అని తెలుసుకుని తనే ఒక హత్య చేసి తనని తాను కాపాడుకోవడానికి వెళ్లి జైల్లో కూర్చుంది. అర్థమైందా? అవునవును, గంగ మీకు చాలా భయపడుతుంది. అలాగే అనుకుంటూ కూర్చోండి. అనవసరమైన ప్లాన్లు వేస్తూ కూర్చోకుండా ఇద్దరూ కలిసి మాయకి మంచి సంబంధాన్ని తీసుకురండి. ఏంటి సంబంధమా? అవును, మన మాయకి అరుణ్ ఉండగా మళ్ళీ కొత్త సంబంధం తీసుకురావాలా? ఏమంటున్నారండి? ఈ బంగ్లాకి మాయని మహారాణిని చేస్తానే, ఎప్పటికైనా వాళ్ళకి పెళ్లి చేస్తానే. ఇంకా అరుణ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అరుణ్కి ఆల్రెడీ గంగతో పెళ్ళయింది కదండి. పెళ్ళైతే ఏమిటే, రెండో పెళ్లి అనేది ఈ ప్రపంచంలో జరగందా ఏంటి? అరుణ్కి గంగకి పెళ్ళైన తర్వాత కూడా అరుణ్కి మాయనిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం చాలా నీచమైన ఆలోచన అండి. అరుణ్కి మాయకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎంతటితో మానండి. మాయ అరుణ్కి పెళ్లి కాలేదనుకుంటోంది. నువ్వు గట్టిగా అరవకో. అరుణ్ బావన్ నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నారు కదా, మరి గంగకెలా తన్నిచ్చి పెళ్లి చేశారు?